టీడీపీ పాలనలోని 15 సార్లు డీఎస్సీ నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీకి తెలిపారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ద్వారా కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు. అభ్యర్థుల వయో పరిమితి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సభకు వెల్లడించారు లోకేష్. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీఎస్సీ నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయ సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులపై నమోదైన కేసుల్ని ఎత్తివేస్తున్నామని నారా లోకేష్ ప్రకటించారు. 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. రైట్, మెగా డిఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించి మరో సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి అత్యంత ప్రాధాన్యతగా మారినటువంటి నేపథ్యంలో టీడీపీ తాము 15 సార్లు డిఎస్సీ నిర్వహించాం. ఇదే నేపథ్యంలో గత ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ నారా లోకేష్ సభలో వ్యక్తం చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డిఎస్సీ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. డిఎస్సీ అభ్యర్థులు వయో పరిమితిని పెంచేలా కూడా చర్యలు చేపడుతున్నామంటూ ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా నిరుద్యోగ యువతలో కొంతవరకు కూడా ఆందోళన నింపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ డిఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు కూడా రాజకీయంగా కూడా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంచెం చర్చాంశంగా ఉంది. సో ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకుని న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిఎస్సీ నిర్వహించడం ప్రధానమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే ఉపాధ్యాయుల సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్నట్టుగా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేయడంతో పాటు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులపై నమోదైనటువంటి కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పుకుంటున్నారు లోకేష్ స్పష్టం చేశారు. అటు డిఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాది మంది ఉన్నటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం సభలో అధికారికంగా ప్రకటించడంతో కొంతవరకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు కూడా డిఎస్సీకి సంబంధించి పోస్టులు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యం అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యం సభలో స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్స్ తో నిరుద్యోగ యువతలో ఒక రకంగా ఆనందోత్సాహాలు నింపినట్టు సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్యూ హరీష్.